హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హజీరా. ఇవాళ సండే అండి. అందరూ దమ్ బిర్యానీ కావాలని చెప్పి అడిగారు. అయితే మన ఆంధ్ర స్టైల్లో కాకుండా బెంగాలీ స్టైల్లో వీళ్ళే చేస్తామని చెప్పారండి. అందువల్ల ఈ దమ్ బిర్యానీ అయితే మీకోసం వీడియోని షేర్ చేస్తున్నాను. చూసేయండి. మరి చూస్తున్నారుగా, చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. మంచి స్పైసీ రెసిపీ, చాలా హాట్గా రెడీ అయిపోయింది. మరి ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదామా అండి. ముందుగా అయితే ఉల్లిపాయలు, టమోటాలు, ఇక కొత్తిమీర, పుదీనా, మొత్తం మసాలా అంతా కట్ చేసి రెడీ చేసి పెట్టుకుంటున్నామండి. ఇక్కడ నా ముందు కూర్చున్నారు కదండి, తనే అన్నమాట చెఫ్ అంట. మామూలుగా వాళ్ళ అంటే బెంగాలీ సైడు వాళ్ళ ఊర్లో పెళ్ళిళ్ళల్లో వంట చేస్తారన్నమాట. చాలా టేస్టీగా చేస్తారనేసి చెప్పారు. వాళ్ళ వంట మాస్టరే అన్నమాట తనే ఇవాళ ఈ వంట మొత్తం చేస్తారు. చికెన్ దమ్ బిర్యానీ ఇన్ బెంగాలీ స్టైల్. నేనైతే కాస్త హెల్ప్ చేస్తున్నాను అంతేనండి. ఈ వీడియోలో మొత్తం తనే వంట చేస్తారు ఇవాళ. ఇంకా చూస్తున్నారు కదా, కొంచెం ఇంటి బయట అన్నమాట. ఇలాంటి చోట చాలా హాయిగా ఆనందంగా ఉంటుందండి వంట చేసుకుంటే. అందులోనూ మంచి విలేజ్ స్టైల్లో కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. కట్టెల పొయ్యి మీద ఇంకా చాలా టేస్టీగా కుదురుతుంది. అందువల్ల ఇలాగా అరేంజ్ చేసేసామండి. ఇంకా మనం మామూలుగానండి ఇంట్లో వంట చేసుకునే దానికంటే కూడా ఇలా ఆరు బయట పొలాలలో కానీ ఇలా వంట చేసామనుకోండి, మనకి పని కూడా తక్కువే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే క్లీనింగ్ అవి తక్కువ ఉంటుంది. చూడండి, పొయ్యి అయితే వెలిగించేసి ముందుగా అయితే వంట పాత్ర పెట్టేసామండి. తను దమ్ బిర్యానీ చేస్తున్నారు కాబట్టి ముందుగా మనకి చికెన్ రెసిపీ అన్నమాట ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటారంట. ఈ చికెన్ రెసిపీకి ముందుగా ఆ పాత్రలో ఆయిల్ వేశారు. ఆయిల్ వేసిన తర్వాత బాగా సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు వేశారండి. ఉల్లిపాయలు వేసేటప్పుడు చిన్న క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత పచ్చిమిర్చి వేశారు, సన్నగా పొడవుగా తరిగినటువంటి పచ్చిమిర్చి. ఇంకా ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ రెడీమేడేనండి. అప్పటికప్పుడే అనుకొని చేయడం వల్ల మొత్తం రెడీమేడే తీసుకొని వచ్చి చేయడం జరుగుతుంది. ఇది అనుకోకుండా చేస్తున్నామండి. అందువల్ల కట్టెల పొయ్యి మీద చాలా బాగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏమంటే ఈ వంట పాత్రలు తోముకోవడమేనండి కష్టము. అందువల్ల చాలామంది పొయ్యి మీద ఇష్టపడరు. కానీ ఇక ఇందులో అయితే మసాలా పౌడర్సే కదండి. ఇక గరం మసాలా వేశారు. తర్వాత ఇది వచ్చి చిల్లీ పౌడరు. అంటే కొలతలు అలాంటివి ఏం లేదండి, అలాగే చేసేస్తున్నారు. వచ్చి ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్, నెక్స్ట్ గరం మసాలా,
చికెన్ మసాలా మొత్తం వేసేసిన తర్వాత సన్నగా తరిగినటువంటి టమోటా వేస్తున్నారు. ఇక ఈ మసాలా మొత్తం బాగా ఆయిల్లోనే బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఈ మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలిపామనుకోండి అడుగు అనేది మాడకుండా నీట్గా ఉంటుందన్నమాట. మసాలా బాగా వచ్చేస్తుంది. ఏమంటే ఎక్కువసేపు కలుపుతూ ఉండాలండి, లేదంటే బాగా మాడిపోతుంది. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇంకా మసాలా అయితే బాగా వేయించేసాము. ఇప్పుడు చికెన్ వేస్తున్నారండి. బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలు అయితే వేస్తున్నారు. కొంచెం గాలి ఎక్కువగా ఉండడం వల్ల మనకి మంట అనేది సరిగ్గా తగలక కొంచెం లేట్ అయిందండి ఇవాళ వంట అయితే. కానీ చాలా బాగా కుదిరింది. ఇంకా మా వారు కూడా వచ్చేసారు కలపడానికి. ఎందుకంటే ఒక్కరే అంటే చేయి నొప్పి పెడుతుంది కాబట్టి. ఇలా బాగా కలుపుతూ ఉండి టేస్ట్ చూసేస్తున్నారు. ఉప్పు కారం సరిపోయిందంట మరి. చాలామంది అడుగుతూ ఉన్నారండి ఈ 1 వీక్లో నేను వీడియోస్ పెట్టలేదనేసి. అవునండి, ఈ మధ్య కొద్దిగా కాఫ్ కోల్డ్ అలా హెల్త్ బాగోలేక నా గొంతు అయితే వెళ్ళిపోయిందనమాట, లావ్ అయిపోయింది. అందుకు వాయిస్ అస్సలు రాలేదండి. అందువల్లే నేను వీడియోస్ కూడా చేయలేకపోయాను. మరి మీకు ఆల్రెడీ ఇంతకుముందు చేసినటువంటి షార్ట్లో నా గొంతు మీకు తెలిసే ఉంటుంది. అస్సలు వాయిస్కి రాలేదు, ఈ క్లైమేట్కి అలా అయిపోయింది. అందువల్ల వీడియోస్ చేయలేకపోయానండి. మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ సారీ అండి, ఎక్స్ట్రీమ్లీ సారీ. చాలామంది అడిగారు నన్ను వీడియోస్ పెట్టలేదు మేడం అనేసి. వాళ్ళందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. మన ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా వీడియోస్ కోసం కూడా ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. నేను వీడియోలు చేయాలి అనే ఎంకరేజ్మెంట్ లాగుంది నాకైతే ఆ కామెంట్. తప్పకుండా నేను మీకోసం వీడియోస్ చేస్తానండి. కాకపోతే డైలీ అయితే కుదరదు. అందువల్ల ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. అందుకే ఇవాళ మీకోసం పెద్ద వీడియో అయితే నేను ఫుల్ వీడియో చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్గా లైవ్ చేద్దాం అనుకున్నానండి, కానీ వీలు అవ్వలేదు. అందువల్ల ఇలా మీకోసం వీడియో అయితే సింపుల్గా షేర్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒక చిట్కా అండి. ఇప్పుడు మనం పొయ్యి మీద ఈ డేక్షలలో చేస్తాం కదండి, ఈ పాత్రలకి ఇలా పొయ్యి మీద పెట్టే ముందు కొద్దిగా ఆయిల్ సర్ఫ్ కలిపి ఇలా చుట్టూ బయట వైపు రాసామనుకోండి, ఇలా చుట్టూ మరియు అడుగు రాసామనుకోండి, వంట అయిపోయిన తర్వాత మనం వాష్ చేసేటప్పుడు నీట్గా వచ్చేస్తుందండి. మళ్ళీ కొత్త వాటిలా మెరిసిపోతుంది అనమాట డేక్షా కూడా. అంత బాగా నీట్గా వచ్చేస్తుంది. ఈ టిప్పు మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు పొయ్యి మీద చేయడానికి ఒక్కసారి చూసారంటే కనుక తోమేసి పొయ్యి మీద చేయడానికి మీరు ఇంకెప్పుడు భయపడరు, బాధపడరు, హ్యాపీగా చేసుకుంటారండి. నేనైతే ఇప్పుడు చూస్తున్న ఈ పాత్రలు అయితే చాలాసార్లు ఇలా పొయ్యి మీద స్టవ్ మీద వాడినవే. కానీ మీకు చూడండి అసలు కొత్తవిలాగే ఉన్నాయి కదండి, అలాగే అనమాట. ఇక రైస్కి అయితే పొయ్యి వెలిగించేసి పాత్ర అయితే పెట్టేసి వాటర్ అయితే వేస్తున్నారనమాట. ఈ వాటర్కి కొలత లేదు, ఎందుకంటే మనం రైస్ వంపేస్తారనమాట, గంజి వంచేస్తారు. అందువల్ల
అందులోనూ రైస్ వచ్చి హాఫ్ బాయిలే చేస్తారు. ఇందులోకి వచ్చి ఇప్పుడు వాటర్ వేశారు కదండీ! ఈ వాటర్‌లోకి హ్మ్, అంటే మసాలా దినుసులన్నీ వేస్తున్నారు. ఇందులో బిర్యానీ ఆకు, కొద్దిగా ఆయిలు, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలుకలు, జాపత్రి, చెక్క, ఇలాచి ఇలా ఇంకా టేస్టీ పౌడర్ కూడా కొద్దిగా వాడారు. మేమైతే వద్దన్నాము కానీ వాళ్ళు వాడారండి. ఇలా ఒక్కొక్కటిగా మసాలాలన్నీ వేశారు. స్మెల్ అయితే మాత్రం బాగా అదిరిపోతుందండి. అప్పుడే వాటర్లో అవి పడంగానే ఆ హీట్‌కి బాయిల్ అవుతున్నప్పుడు వచ్చే స్మెల్ చాలా ఫ్లేవర్ చాలా చాలా అంటే బాగుంది నాకైతే. ఇంకా ఇందులో అయితే డ్రై ఫ్రూట్స్ వాడుంటే బాగుండేదండి. మేము అనుకోలేదు. ఇక ఈ వాటర్ మొత్తం బాగా బాయిల్ అయ్యే వరకు హీట్ చేయాలన్నమాట. ఈ పొయ్యి దగ్గర కట్టెలు సవరించడం ఒక పెద్ద పనే అండి. కానీ బాగుంటుంది ప్రాసెస్ అయితే చూడ్డానికి. చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి బిర్యానీ బిర్యానీ అనేసి. బిర్యానీ దమ్ బిర్యానీ చేసుకొని తినాలి అనేసి. కాకపోతే మాకే వీలు అవ్వలేదన్నమాట. ఇలా పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చాము. ఎందుకంటే బాగా ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే మాకి ఇక్కడ చేయడం అనేది కుదురుతుందండి. ఎందుకంటే ఇంటి వద్ద నుంచి పాత్రలన్నీ కూడా తీసుకురావాలి. ఒక పని ఎక్స్ట్రా అనమాట. ఇక్కడంతా అరేంజ్ చేయాలి. వాళ్ళు వర్కర్స్ కదండీ! మాకు ఇంకా వాళ్ళకి పని తక్కువ ఉన్నప్పుడు మాత్రమే చేస్తే బాగుంటుందనేసి ఇవాళ సండే కాబట్టి అనుకోకుండా కుదిరింది. అందువల్ల ఇలా కానిచ్చేసామన్నమాట. ఇంకా రైస్ అండి చూడండి హాఫ్ బాయిలే మనకు కావాల్సింది కాబట్టి ఇలా పలుకులు పలుకులుగా ఉన్నప్పుడే మనం చూసుకొని వంపేసుకోవాలి. లేదంటే ఆ దమ్ బిర్యానీ బాగోదు. రైస్ మెత్తగా అస్సలు అవ్వకూడదండి. ఇక మా వారు అటు సైడ్ అంటే కాల్లో ముళ్ళు గుచ్చుకొని వచ్చుకున్నారండి. టైంకి నా దగ్గర అయితే పిన్ని సూదులు ఏమి లేవన్నమాట. అందువల్ల ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటారు కదండి. నేనైతే ఇవాళ అదే చేశాను. అటుగా పక్కన ఉన్నటువంటి కంప చెట్ల నుంచి ఒక కంపని తీసుకొని వచ్చి అందులో ఒక ముళ్ళు కోసేసి ఆ ముళ్ళుతో మా వారికి ముళ్ళు తీశాను. ఇంకేం చేస్తాం చెప్పండి పొలాల దగ్గర ఇలాంటి ఆరు బయట మనకి దొరకవు కదా అనుకున్నప్పుడు ఇంకా ఏదో చిన్న ఐడియా వచ్చిందనమాట. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనేసి నా ఐడియా అయితే సక్సెస్ అయిందండి. తీసేసాను ముళ్ళు మా వారికి. రెడీ అయిపోయింది ఇంకా నడవచ్చు ఆయన. పచ్చి ముళ్ళు అయితేనే నీట్‌గా మొన బాగుంటుందండి. పొలాల దగ్గరికి అలా వెళ్తాం కదా! అలాంటప్పుడు ఇలా ట్రై చేయొచ్చనమాట. అందుకే ఆడవాళ్ళు పిన్నీసులు దగ్గరుంచి పెట్టుకుంటారు మామూలుగా. ఇక మనకి రైస్ అయిపోవచ్చింది. ఇందులో ఆయిల్ వేస్తాం కదండీ! ఆయిల్ వేయడం వల్ల బియ్యం అంటే అన్నం అనేది మెతుకులు అతుక్కోకుండా పలుకులుగా వస్తుంది. బాగా పొడి పొడిగా వస్తుంది.
అయిపోయిందండి, ఇంకా వంపేసుకోవడమే. మామూలుగా అయితే వెదురు బుట్ట ఉంటే అందులో వేసేసామంటే బాగా ఉడికిపోతాయి అన్నమాట. కానీ మనకి ఇక్కడ ఆ ఫెసిలిటీ లేదండి. అందువల్ల న్యాచురల్గానే ఇలా వంపేసి మొత్తానికైతే ఈ రెసిపీని రెడీ చేసేస్తున్నాము. అంతేనండి, బయట వెళ్తే ఏమున్నా లేకపోయినా ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా సరే సర్దుకుపోవాల్సిందే. ఎలాగోలా అప్పటికప్పుడు ఆ వర్క్ని ఫినిష్ చేసేస్తామన్నమాట. అదే ఇంట్లో అనుకోండి, ప్రతిదీ మనం కావాల్సిన అన్ని వస్తువులు ఉంటాయి, వాడుకోవచ్చు. అలాగే ఇంట్లో వర్క్ కూడా అలాగే ఎక్కువగా ఉంటుందన్నమాట. వాటిని తోమడము, కడగడము, తొయ్యడము లాంటివి. ఇక్కడ అలాంటివన్నీ ఏమి ఉండవు. ఉన్న వాటితోనే సర్దేసి వంట చేసేసి తినేస్తామన్నమాట. ఇంకా రైస్ని పక్కన తీసి పెడుతున్నారండి. ఎందుకంటే అవి లేయర్స్గా వేస్తారనమాట మసాలా దమ్ బిర్యానీకి. నేను ఆల్రెడీ నా వీడియోస్లో వంకాయ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ వీడియోస్ ఉన్నాయండి. ఆ వీడియోస్లో ఈ దమ్ బిర్యానీ ప్రాసెస్ అయితే నేను పనీర్ దమ్ బిర్యానీ కూడా చేశానన్నమాట. ఎవరైనా చూడాలనుకుంటే నా వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. అది ఎవరైనా కామెంట్ సెక్షన్లో అడిగితే లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. ఇవి వచ్చి ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకొని పక్కన తీసి పెట్టుకున్నటివి. తర్వాత మళ్ళీ గరం మసాలా వేస్తున్నారు. వీళ్ళు బాగా ఎక్కువ మసాలా తినేటట్లు ఉన్నారండి. మన ఆంధ్ర వాళ్ళకంటే కూడా చాలా ఫుల్గా మసాలాలన్నీ వేసేసారు. మళ్ళీ దానిపైన వచ్చి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ని వేశారు. ఇంకా చికెన్ అప్పుడు మనం పక్కన వండి పెట్టుకున్నాం కదండి. ఇక ఈ చికెన్ ఫ్రై అన్నమాట. చికెన్ ఫ్రై ఒక లేయర్ వేసేసి ఇలా చుట్టూ వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ దానిపైన రైస్ వేసుకోవాలి. నెక్స్ట్ రైస్ మొత్తం చుట్టూ ఇలా వేసేయాలన్నమాట. చికెన్ పైన కవర్ చేయాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ ఇంకొక లేయరు. మళ్ళీ గరం మసాలా వేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక లేయర్ వచ్చి మిగిలిన రైస్ మొత్తం వేసేస్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకొక లేయర్ మళ్ళీ చికెన్ మసాలా. ఇలా మొత్తం 1 బై 1 వేసేసి రైస్తో మొత్తం కవర్ చేసేస్తారనమాట. ఇక కేసరి కలర్ ఇలా మనమైతే
కలర్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క కలర్ చొప్పున రెడ్, ఆరెంజ్, గ్రీన్ అలాగా తినే వాళ్ళకైతే యమ్మీగా మంచి స్పైసీ రెసిపీ అన్నమాట. చూసారుగా మిగిలిన రైస్ మొత్తం వేసేసారు. అంతేనండి, మొత్తం రైసు మసాలా మొత్తం అయితే వేసేసారనమాట. అక్కడ ఏక్షాల్లో మొత్తం బాగా లేయర్స్ వేసేసారు. ఇక మూత పెట్టేసి బాగా నిప్పుల మీద కొద్దిగా ఆయిల్ మళ్ళీ వేస్తున్నారు పైన. అమ్మ బాబోయ్, ఇక దానిపైన నెయ్యి వేస్తారనమాట. చూడండి, ఆహా, నెయ్యి, ఘీ, ఫుల్ స్మెల్. తినే వాళ్ళకి నోరు ఊరిపోతూ ఉంటుంది చూస్తేనే. మరి తింటే ఏమంటారో. ఆహా, లాస్ట్లో మిగిలిండే ఫ్రై ఆనియన్స్ అన్నీ కూడా వేసేస్తున్నారండి. ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్. మళ్ళీ మసాలా వేస్తున్నారండి. ఇంకా మూత పెట్టేసి లాస్ట్లో కొద్దిగా కేసరి కలర్ పౌడర్ వాటర్లో కలిపి వేస్తున్నారు. మిక్సింగ్ అయితే మొత్తం రెడీ అయిపోయిందండి. ఇక కాసేపు పొయ్యి మీద పెట్టేసి ఒక 10-15 మినిట్స్ అలా వదిలేయాలన్నమాట. ఇక దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. అందరూ అయితే వచ్చేసారు. అన్న వాళ్ళు అంతా మొత్తం నేనైతే సర్వ్ చేస్తున్నాను అనమాట దమ్ బిర్యానీ. ఇందులోకి కచంబర్ అలాంటివన్నీ ఏం లేవండి, ఎందుకంటే అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి టైం లేదు. ఆల్రెడీ ఇప్పటికే 2:30 అట్లా అయిపోతుందండి టైము. అందువల్ల అలాగే తినేస్తున్నారు. చాలా టేస్టీగా, చాలా మంచి ఫ్లేవర్తో గుమగుమలాడిపోతుంది చికెన్ దమ్ బిర్యానీ. నాన్ వెజ్ ప్రియులకైతే చాలా సూపర్ రెసిపీ అండి. మసాలా అయితే బాగా దంచి పెట్టేశారు ఇందులో. అసలు వేరే కర్రీసు, పెరుగు అస్సలు ఏం లేకుండా కూడా తినేస్తున్నారు, అంత బాగుందంట. ఇంకా అందరూ హాయిగా మాట్లాడుకుంటూ ఇలా భోజనాలు చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం అండి. చూస్తున్నారు కదా, కొన్ని స్వీట్ మెమరీస్ ఎవరికైనా సరే ఇలాంటివి లైఫ్లో చాలా అవసరం.
మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇలా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తింటే బాగుంటుంది. కాకపోతే వీళ్ళ లాంగ్వేజ్ మనకి చాలా వరకు అర్థం కాదండి. బెంగాలీ, కలకత్తా వాళ్ళు. హిందీ అయితే తోడా తోడా అన్నమాట. కాబట్టి అలాగా వాళ్ళతో మాట్లాడేస్తూ ఉంటాము. భాష రాకపోయినా భావం ముఖ్యం కదండి. అప్పుడే ఆ ఫేస్ ఫీలింగ్స్ బాగా తెలుస్తాయి అన్నమాట. బాగా నచ్చినట్టుంది. వాళ్ళ స్టైల్లోనే వాళ్ళే వండుకున్నారు కాబట్టి ఇంకా ఒక 4 ముద్దలు ఎక్స్ట్రా తింటారనమాట. నిజంగానే ఇవాళ సండే స్పెషలేనండి. మాకు ఇవాళ సండే అయితే గడిచిపోయింది చాలా హ్యాపీగా. మంచి చికెన్ దమ్ బిర్యానీ రెసిపీతో ఈ సండే ఇలా కానిచ్చేసాము. ఇంకా మా వారు వస్తున్నారు. వీళ్ళు బాగా జోకులు వేసుకుంటూ హ్యాపీగా చేస్తారండి వర్క్ కూడా. అలాగే భోజనాలు కూడా అంతే చాలా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుతూ హాయిగా ఉంటారు. మరి మీరు కూడా ఈ బెంగాలీ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చూశారు కదండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మళ్ళీ మళ్ళీ కూడా చేసుకొని తినచ్చు అన్నమాట. మంచి మసాలా రెసిపీ. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్ ఇంగ్రీడియంట్సే అండి. కాకపోతే ఎక్కువ మోతాదులో అయితే వాడారు మసాలాలు. అందువల్ల ఎక్కువ స్పైసీగా ఉందన్నమాట. ఇక నో వాయిస్, మీరే చూసేయండి అందరూ ఎలా భోంచేస్తున్నారో.
మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.